షేర్ మార్కెట్లో నష్టపోతున్నారా? మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వాలనుకుంటున్నారా? బేసిక్ నుంచి మోస్ట్ అడ్వాన్స్డ్ షేర్ మార్కెట్ అండ్ రెడీమేడ్ ఆప్షన్ ట్రేడింగ్ టూల్ నేర్చుకునే ఫ్రీ యాక్సెస్ మేము లైఫ్ టైం అందిస్తాం. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్తో అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ తెరవండి. 20,000 రూపాయల ఫ్రీ రాకెట్ కాల్స్ పొందండి. హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి 12 మంత్స్ లాస్ట్ కంప్లీట్గా సిరీస్ అన్ని 12 వీక్స్ ఇచ్చిన దానివల్ల అన్ని 12 వీక్స్ వస్తుంది. ఇది ఒక 12 మంత్స్కి మనము పర్ఫెక్ట్గా మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవడానికి ఈ స్టాక్స్ చాలా ముఖ్యమైనది. ఫస్ట్ అసలు మీకు హోల్డింగ్ కెపాసిటీ ఉందా అని ఆలోచించుకోండి. ఫస్ట్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కొన్న తర్వాత ఇమీడియట్గా స్టాక్ పెరగాలి. అసలు ఎక్కడ ఏ బిజినెస్లో అండి ఇమీడియట్గా ప్రాఫిట్ వస్తుంది? పెద్ద పెద్ద బిజినెస్లో వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు కూడా వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ చూస్తారు, ఆఫర్లీ చూస్తారు, 3 నెలలకు ఒకసారి. 3 నెలలకు ప్రాఫిట్ రాకపోతే 6 నెలలకు చూసుకుంటారు. 6 నెలలకు ప్రాఫిట్ రాకపోతే మళ్ళీ ఇయర్లీ ప్రాఫిట్ చూసుకుంటారు. కాబట్టి అంటే చూడండి, 1 ఇయర్లోనే 1 క్వార్టర్ మైనస్ అయినా కూడా మిగతా 3 క్వార్టర్ ప్రాఫిట్ అయితే అట్ ద ఎండ్ వచ్చి ప్రాఫిట్లో వచ్చేస్తుంది. కాబట్టి ఆ కంపెనీ వచ్చి 1 నెల నష్టం వచ్చిందని వాళ్ళు మూసేసి వెళ్ళిపోరు. బట్ ఇక్కడ ట్రేడర్స్ కొన్న తర్వాత ఇమీడియట్గా, అంటే ఎలా చెప్పాలంటే కొన్న తర్వాత ఇమీడియట్గా లాస్ అయితే ఇక కంపెనీ క్లోజ్ చేసేసుకొని ఇంక వేరే కంపెనీకి వెళ్ళిపోతున్నారు. అదే చెప్తున్నాను, ఇంక ఎన్ని కంపెనీలన్నీ అలా మరి మారుతూ ఉంటారు. అలా చేయబాకండి. ట్రేడర్స్ చాలా దృఢంగా ఉండాలి. అంటే ఈ స్టాక్ మార్కెట్లో మనం వచ్చాము, దేనికి వచ్చాము? ₹1 సంపాదడానికి వచ్చినప్పుడు చాలా క్లియర్గా పర్ఫెక్ట్గా మనం పెట్టే కెపాసిటీ ఉంటేనే పెట్టాలి. అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి సీలన్ ఎక్స్ప్లోరేషన్. చూడండి, సీలన్ ఎక్స్ప్లోరేషన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 275 రూపీస్ ఉంది. మీరు బై చేసుకోండి. తర్వాత ఇంకేదైనా డిప్ వచ్చినా కూడా మీరు బై చేసుకోవచ్చు. 250 రూపీస్, 240 రూపీస్ ఆ రేంజ్ వచ్చినా కూడా మీరు బై చేసుకోవచ్చు. సీలన్ ఎక్స్ప్లోరేషన్ టార్గెట్ వచ్చి 406 ఫస్ట్ టార్గెట్, తర్వాత 553 సెకండ్ టార్గెట్, తర్వాత 787 థర్డ్ టార్గెట్. చూడండి, దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి ₹120 స్టాప్ లాస్. సీలన్ ఎక్స్ప్లోరేషన్ అంటే దీనికి ఇంకో స్టాప్ లాస్ కూడా ఉంది, 165. అట్లా అది కావాలంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ బెస్ట్ స్టాప్ లాస్ వచ్చి 120 ఇస్ ద బెస్ట్ స్టాప్ లాస్. సీలన్ ఎక్స్ప్లోరేషన్. తర్వాత ఇంకా మరొక స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్ చెప్తాను. ఇప్పుడు చూడండి, మనము చెన్నైలో అక్టోబర్ 1 and 2 ఐటీసీ వెల్కమ్ హోటల్లో 2 days వర్క్షాప్. ఇట్స్ అ పెయిడ్ వర్క్షాప్. రియల్గా స్టాక్ మార్కెట్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు, నాకై నేనే స్థిరపడాలి, ఒక స్టాక్ కొని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీయాలి, ఇలా లైఫ్ లాంగ్ చేయాలి అని చాలా ప్యాషనెట్గా ఉండేవాళ్ళు మాత్రం ఈ సెషన్కి ఇంట్రెస్టెడ్గా ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. ఇట్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ, ఇంకొకటి స్టాక్స్ తెప్పిస్తున్నాము. అంటే స్టాక్ మార్కెట్కి ఏం కావాలి, ఇంట్రాడేకి ఒకటి, తర్వాత షార్ట్ టర్మ్లో ఒక 20 daysలో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది చెప్పిస్తున్నాను. ఈ 2 సబ్జెక్టు నేను క్లియర్గా చెప్పిస్తున్నాను. ఈ 2 days వర్క్షాప్, ఈ 2 days వర్క్షాప్ అని కాదు, వన్స్ వర్క్షాప్ అయిన తర్వాత కూడా మనము వాళ్ళకి ఒక లైఫ్ టైం సపోర్ట్ ఇస్తున్నాము. అంటే రియల్గా మా దగ్గర రిలయబుల్గా ఎవరు మా అగ్రినెస్ అండ్ అవేర్నెస్ దీంట్లో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా
ఆ లైఫ్ టైం సపోర్ట్ అనేది మనం ఇస్తున్నాము. అది మనం ఒక రైటింగ్లో కూడా ఇస్తున్నాము. ఇట్స్ వెరీ వెరీ ఇంతవరకు స్టాక్ మార్కెట్లో ఎవరు ఏ అనలిస్ట్ కూడా లైఫ్ టైం సపోర్ట్ చెప్పలేదు. ఒక గురుప్రసాద్ అకాడమీ మాత్రం నేను మాత్రం ఆ లైఫ్, ఎందుకంటే ఒక ట్రేడర్ వచ్చి ఎప్పుడు సక్సెస్ అవ్వాలనేదే నేను కోరుకుంటాను. కాబట్టి తర్వాత ఇప్పుడు ఈ 2 days వర్క్షాప్ ఐటీసీ వెల్కమ్ మోటర్లు October 1st and 2nd. అది చూడండి, ఫస్ట్ స్టాక్ చెప్పాను. రెండో స్టాక్ వచ్చి లారస్ ల్యాబ్. ఈ స్టాక్ చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ ఈ స్టాక్ ఎప్పుడు పెరుగుతుంది, నా దగ్గర చాలా హోల్డింగ్స్ ఉన్నాయి అని చెప్పి. ఈ స్టాక్ చూడండి, ఇప్పుడు 558 ఉంది. ఇప్పుడు కొనద్దు. అయితే ఆ బాటంలో మనం చాలా స్టాక్స్ కొన్నాము, అందరూ హోల్డింగ్స్లో ఉన్నారు, అది వేరే. బట్ ఇప్పుడు ఫ్రెష్గా ఇక్కడి నుంచి ఎలా మూమెంట్ అవ్వబోతుంది అని చెప్తాను. చూడండి, లారస్ ల్యాబ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 558 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 610 రూపాయలు పైన. చూడండి, 610 పైన మీరు ఈ స్టాక్ కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 773, 941, 1109. స్టాప్ లాస్ వచ్చి 425 రూపాయలు స్టాప్ లాస్ లారస్ ల్యాబ్. అది తర్వాత ఇప్పుడు మనము ఇన్వెస్టర్స్ అంటే చాలామంది ఇన్వెస్టర్స్ నన్ను ఎంతోమంది ఈ 1.5 years 2 years నుంచి నన్ను, సార్ మా దగ్గర ఇంత ఫండ్స్ ఉంది, ఇన్ని ల్యాక్స్ ఉన్నాయి, ఇన్ని క్రోర్స్ ఉన్నాయి, మేము దీన్ని పర్ఫెక్ట్గా ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని నన్ను ఎంతోమంది అడిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసమే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఒకటి డిజైన్ చేశాను. అంటే అబోవ్ 50 lakhs ఉండే వాళ్ళు మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి. అది ఎలా అంటే, వాళ్ళు 50 lakhs అబోవ్ ఉండే వాళ్ళు కాంటాక్ట్ చేశారంటే వాళ్ళకి మనము వాళ్ళ దగ్గర నుంచి ఇంకోటి చాలా ఇంపార్టెంట్, మనం ఎటువంటి రూపాయి కూడా తీసుకోవట్లేదు. జస్ట్ మనము స్టాక్ రికమెండ్ చేస్తున్నాము. ఆ స్టాక్స్ వచ్చి నెక్స్ట్ ఇప్పుడు 50 lakhs వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళ అకౌంట్లో అది నెక్స్ట్ 4.5 yearsలో అది 1 crore అవుతుంది. అంటే ప్రపోర్షనట్గా 5 crores పెట్టారంటే 10 crores ఎంతైనా సరే దానికి మనము జస్ట్ ఒక నామినల్ ఛార్జెస్ తీసుకుంటున్నాము. వాళ్ళ డిమెట్ అకౌంట్లోనే ఉంటుంది షేర్స్, వాళ్ళే ఆ డివిడెండ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. అది ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఇన్వెస్టర్స్ కోసం నేను లాంచ్ చేశాను. చాలామంది ఇది నా దగ్గర తీసుకున్నారు, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలామంది బ్యాంక్ డిపాజిట్స్ ఎంతోమంది చూడండి 10 years పడుతుంది, 12 years పడుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. బట్ స్టాక్స్లో మనకి కరెక్ట్గా పట్టు ఉంటే డెఫినెట్గా నెక్స్ట్ ఒక 4.5 yearsలో మన క్యాపిటల్ని మనం డబుల్ చేసుకోగలము. తర్వాత పర్ఫెక్ట్ గైడెన్స్ కూడా ఉండాలి. తర్వాత ఆ డివిడెండ్స్ వస్తుంది, డివిడెండ్స్ ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, చాలామంది నా దగ్గర తీసుకున్నారు. అది ఇప్పుడు మనము 2 stocks చెప్పున్నాను, సీలన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ లారస్ ల్యాబ్. పర్ఫెక్ట్గా ఇది ఒక 12 monthsకి మీరు మీ పోర్ట్ఫోలియోలో ఉండడానికి తీసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.